ఆంధ్రాలో ఇచ్చిన హామీల్లా పెద్ద పెద్ద హామీలను మొదలు తీర్చే కార్యాన్ని ముంగటేసుకున్నట్టుంది కూటమి సర్కారు. ఇప్పటికే డిఎస్సి ప్రకటించిండ్రు. ఇక ఇప్పుడు ఓట్లకు ముందు చెప్పినట్టు పింఛన్లు పెంచిస్తుర్రు. పొద్దుగాలనే ఆ కార్యాన్ని మస్తు ఘనంగా షురూ చేసిండ్రు. మళ్ళీ ఏడదాకొచ్చిందా చూద్దాం బాండ్రి. కూటమి ప్రభుత్వం హామీల అమలు మీద మంచిగానే దృష్టి పెట్టింది. తెల్లారంగానే లబ్ధిదారుల ఇంటికి పోయి మరీ పింఛన్లు ఇచ్చిర్రు. ఇక ముఖ్యమంత్రి బాబుసార్ పొద్దుగానే ఓ బీదల ఇంటికి పోయి పెంచిన పింఛన్ 4,000, ఏప్రిల్ నుంచి 3 నెలల పింఛన్ కలిపి మొత్తం 7,000 కలిపి ఇచ్చిండు. ఇక పింఛన్లు ఇచ్చే కానుంచే తండ్రి కొడుకులు ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. ఇక లోకేష్ నుండి ఇంకా పరదాలు కట్టడం ఆపలేదంటే ఈ తాప నుంచి పరదాలు కట్టినట్టు కనిపిస్తే సస్పెండ్ కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. మీరు 1995 నాటి సీఎంను చూస్తారు. వెర్షన్ 4.0 అని మస్తుగా చెప్పుకొచ్చిండు బాబు సారు. ఇక అట్లనే ఆడబిడ్డల జోలికి వస్తే వాళ్ళకి అది లాస్ట్ బర్త్డే అవుతుందని బాలయ్య వల్ల వార్నింగ్ ఇచ్చిండు. ఇక సీఎం సార్ ఇట్లా వంచితే మంత్రి నిమ్మలరామన్న చూడుర్రి ఓ లబ్ధిదారుని ఇంటికి పోయి ఆడ మంచంలో పడ్డ పేషెంట్ ఉంటే లేపి మరీ కాళ్ళు గడిగి పింఛన్ ఇచ్చిండు. డ్రామాయోసులు అవసరమా సార్ అని చూసిన వాళ్ళు దెప్పొడుస్తున్నారు. ఇటువంటి పబ్లిసిటీ స్టాంట్లు చూస్తుంటే మీకేం అనిపేది కావచ్చు కానీ చూసేటోళ్ళకే ఓ కారం వస్తుంది అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆ సంగతి అటుంచితే పెంచిన పింఛన్లతోటైతే జనం అయితే మస్తు ఖుషి అవుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలా తోలు సూరి పిఠాపురం పోయిన పవన్ సార్కు ఫ్యాన్స్ వెల్కమ్ చెప్పిన తీరు చూస్తే ఫిదా కావాల్సిందే. సార్ వచ్చే బాటలా గులాబీ పూలు వర్షి మరే దొరుకుండ్రు. అస్సలైన అభిమానం అంటే ఏందో కళ్ళకు గట్టినట్టు చూపించరుగా జన సైనిక్స్ అంతా. మళ్ళీ మనం కూడా చూడాలి కదా. చలో ఇంకెందుకు లేటు. పవన్ సార్ మీద అభిమానం మస్తు పొంగిపోతుంది పిఠాపురం పబ్లిక్ కు. ఆ ఎత్తిపోతున్న అభిమానాన్ని ఎట్లా చూపించాలని తెలియక ఇగో ఈ తీర్ల పూల బాటలు వరిచి పవన్ సార్ ను పూలలో పెట్టి చూసుకుంటారు. అభిమానులంతా పూల బాట వరిస్తే సార్ మాత్రం పక్క పంటి పోయి నా తోవ ఇప్పుడు సింపుల్ అని సింపుల్ గా చెప్పిండు. ఇక అంతేకాదు ఇక పింఛన్లు వంచే కార్యాన్ని పిఠాపురం కెంచే చాలు చేసిండు. లబ్ధిదారులకు వర్మ సార్ తోటి కలిసి చెక్కులు వంచిండు. ఇక ఆ సభలో మస్తు ముచ్చట్టు చెప్పుకొచ్చిండు. నేను 100 కోట్లు ట్యాక్స్ కట్టినా నాకు అవినీతి చేసే అక్కర్లేదు. రూపాయి కూడా తినకుండా పని చేస్తా, అవినీతి లేకుండా పాలన అందిస్తాము, జీతం కూడా తీసుకోకుండా పని చేస్తా అని మస్తుగా చెప్పుకొచ్చిండు. ఇక అటు పవన్ సార్ మాటలు చూసి ఫ్యాన్స్ పొంగిపోయారు. అటు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కూడా మస్తుగా సంబరంలో మునిగి తేలేరు. మొత్తం మీద రాష్ట్రమంతా సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టు పబ్లిక్ ఖుషి అయిపోయారు.